ఫ్రెండ్స్, ఈరోజు నేను కోడిగుడ్డు బెండకాయ పులుసు ఏ విధంగా చేయాలో చెప్తాను. సరేనా? నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను కోడిగుడ్డు బెండకాయ పులుసు ఏ విధంగా చేయాలో చెప్తాను. సరేనా? కావాల్సిన పదార్థాలు చెప్తానండి. కోడిగుడ్లు 4 తీసుకున్నాం, బెండకాయలు, ఆనియన్స్ 2 తీసుకున్నాండి చిన్న చిన్న సైజు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు, ఉప్పు, దానికి సరిపడంత ఉప్పు, కారం, పసుపు అండి, కరివేపాకు, ఆయిల్ తగినంత, ధనియాల పొడి, జీలకర్ర పొడి. స్టార్ట్ చేద్దామా? ముందు మనం ఎగ్స్ని వేపు పెట్టుకుందామండి. ఫస్ట్ ముందు పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. పసుపు వేసుకోండి, కోడిగుడ్లు అనుకోకుండా ఉంటుంది. నెమ్మదిగా ఇలా వేపేసుకుంటాం. మూకుడి చిన్నగా ఉందని నేను 2 ఎగ్స్ వేపుకున్నానండి. ఇలా వేపేసుకొని కొంచెం పట్టుకోండి. ఇప్పుడు మనం ఈ వేపిన ఆయిల్ ఉంది కదండి, ఇందులో వేసేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇంకొంచెం పడుతుందండి, ఆయిల్ వేస్తున్నాను. ఇందాక మెంతులు చెప్పడం మర్చిపోయానండి. ఇదిగోండి మెంతులు కొంచెం వేసుకోవాలండి, ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. తర్వాత బెండకాయలు కోసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోండి. ఒకసారి కలపండి, ఇంత కలిసేలా కలపండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం ఉప్పు, ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా బెండకాయ మగ్గిపోతుంది. కొంచెం సేపు సిమ్లో పెట్టి కొంచెం మూత పెట్టి ఉంచండి. ఈలోగా మనం చింతపండు కొంచెం నానబెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి కలపండి, లేదంటే అడిగి అంటే వస్తుందండి. మధ్య మధ్యలో కలుపుతుంది. సరిపడా కారం అండి, మీరు అంత తింటారు అంత కారం వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి వేసేసుకోండి. సరే కలిపేసుకోండి. నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది వేసేసుకోండి.
బెండకాయ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా పోసుకోండి. చింతపండు కొంచెం ఉన్నాయి పోసుకుందాం. కొంచెం వాటర్ కూడా పోసుకోండి. కప్పు వాటర్ అయితే పోసుకోండి. ఉప్పు కారం అన్నీ సరిపోయింది లేదా ఒకసారి చూసుకోండి. సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. మూత పెట్టి కాసేపు ఒక 5 నిమిషాలు మరగనివ్వండి. ఇవన్నీ మరుగుతుంది కదా, మరుగుతున్నప్పుడు ఈ మనం వేపు పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోండి. మూత పెట్టేసుకోండి. ఒకసారి మధ్యలో ఒకసారి తీసి చూసుకోండి. బెండకాయ ఉడికిందా లేదా చూసుకోండి. ఇంకా ఉడకలేదండి. ఒకసారి తీసి మళ్ళీ చూద్దామండి. ఇందులో నేనేం టమాటా వేయలేదండి. టమాటా వేయరు, అయినా సరే చాలా టేస్ట్గా బాగుంటుంది. కొంచెం అవ్వాలండి. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి, నేను వేస్తాను. సిమ్లో పెట్టి ఒక పావు గంట సేపు ఉడకనివ్వండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. బెండకాయ ఉడికిందో లేదో చూద్దాం. ఇలా చేసుకుంటే ఈజీగా కట్ అయింది. తెర ఉడికిపోయింది. ఆఫ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తాం. అంతేనండి, గుమ్మగుమ్మలాడే బెండకాయ కోడిగుడ్డు పులుసు. ఇంకొండి బెండకాయ కోడిగుడ్డు పులుసు చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.